28న వరంగల్ జిల్లాలో హంటర్ రోడ్లో మెడికోవర్ మల్టీనేషనల్ నూతన హాస్పిటల్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మెడికోవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. రేపు మా మెడికవర్ 23వ హాస్పిటల్ ఘన ప్రారంభోత్సవం అవబోతుంది. మన మాననీయులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ మెడికవర్ వరంగల్ 23వ హాస్పిటల్ రేపు ప్రారంభోత్సవం రాబోతుంది. తెలంగాణలో హైదరాబాద్ని పక్కన పెడితే అన్ని తెలంగాణ జిల్లాల్లో ఇది ఈ వరంగల్ మెడికవర్ హాస్పిటల్ ఇది అతిపెద్ద హాస్పిటల్గా మనకి తెలంగాణకి అందుబాటులోకి రానుంది. అతిపెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏమంటే ఇది 300 బెడ్ల హాస్పిటల్, 150కి పైగా ఐసీయూ బెడ్లు, 60కి పైగా ప్రత్యేక రూమ్లు, ప్లస్ డయాలసిస్, ఎంఆర్ఐ, క్యాథ్లాబ్, సిటీ అన్ని రకాల మెడికల్ ఎక్విప్మెంట్స్ దీనిలో అందుబాటులో ఉన్నాయి. సో బిల్డింగ్ చాలా బాగుంది, ఎక్విప్మెంట్లు అన్నీ ఉన్నాయి. ముఖ్యమైనది కావాల్సింది డాక్టర్. వరంగల్లోంచి ప్లస్ వేరే జిల్లాల్లోంచి వేరే రాష్ట్రాల్లోంచి నిష్ణాతులైన అనుభవజ్ఞులైన కన్సల్టెంట్స్ని రిక్రూట్ చేయబడింది. సో ఈ హాస్పిటల్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొద్దిగా ఓపీఐపీ స్టార్ట్ అయింది, ఎందుకంటే ప్రజలకు తెలిసి రావడానికి టైం పడుతుంది. సో మెడికవర్ ప్రత్యేకత ఏంటంటే అతి కొద్ది కాలంలో అంటే 10 సంవత్సరాల కాలంలో 23 హాస్పిటల్స్ ఓపెన్ చేసింది. మేము 4 రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తున్నాం. ఒకటి తెలంగాణలో హైదరాబాద్లో 4 హాస్పిటల్స్, కరీంనగర్, నిజామాబాద్, ఇప్పుడు వరంగల్. ఆంధ్రాలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, కర్నూలు ఇన్ని జిల్లాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతో ఆంధ్రాలో అతిపెద్ద హెల్త్ కేర్ చైన్గా ఉన్నాం. తెలంగాణలో కూడా మేమున్నన్ని జిల్లాల్లో ఎలాంటి పెద్ద కార్పొరేట్ చైన్స్ లేవు. మహారాష్ట్రలో ఔరంగాబాదు, నాసిక్, ముంబై, పూనా, సంగంనేర్. ఇప్పుడు ఈ మధ్యలో బెంగళూరులో ఒక హాస్పిటల్ ఓపెన్ చేశాం. 22వ హాస్పిటల్.